యేసయ్య సమాధానం పొందిన వాళ్ళు బ్రతుకంతా ఆనందంగానే జీవితాన్ని కొనసాగిస్తారు. గొర్రెలు కాసే దావీదును మహారాజుగా చేసిన దేవుడు, చూడండి, గోతులో త్రోయబడిన యోసేపుని ఐగుప్తు మొత్తానికి అధిపతిగా మార్చిన దేవుడు. స్తోత్రం కలుగును గాక. బానిసలుగా కొనిపోబడిన దానియేలు గ్రంథంలో దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగో వాళ్ళని ఆ రాజ్యంలోని ఎన్నికైన వ్యక్తులుగా మార్చిన దేవుడు. చేపలు గోసి పెట్టుకుని చేపలు పట్టుకొని తప్ప ఇంకోటి చేతగాని పేతురు, యోహాను, యాకోబు వీరిని గొప్ప దైవజనులుగా ఆశీర్వదించిన గొప్ప దేవుడు, ఏదైనా సాధ్యమైన వాడు ఇదిగో మన మధ్యలో సంచరిస్తా ఉన్నాడు. హల్లెలూయా. నీ హృదయం ఆయనకి తెలుసు, నీ బాధ ఆయనకి తెలుసు, నీ వేదన ఆయనకి తెలుసు. ఏ విషయంలో కలవరపడుతున్నావో నీ మనస్సు ఎరిగిన దేవుడు నీకు తప్పక ఈ రాత్రి అద్భుతమైన సమాధానాన్ని అనుగ్రహించును గాక. ఇప్పుడు ఆయన సమాధానం పొందాలంటే మనం చేయాల్సిన పనులేంటో ఇందాక మనం చదువుకున్న కదా న్యాయాధిపతుల గ్రంథంలో. అందులో కొన్ని విషయాలు మీకు ఈరోజు తెలియజేస్తా ఉంటాను. దయచేసి జాగ్రత్తగా మనసు పెట్టి వినండి. హల్లెలూయా. అయ్యగారు ఈరోజు నా ఒక్కడికే ప్రసంగం, ఒకే ప్రసంగం అన్నారు. చాలా సంతోషం వేసింది. ఎందుకంటే ఓసారి ఒక మీటింగ్కి 3 పాస్టర్ గారులు వచ్చారండి. 3 ప్రసంగాలంట. ఇక 3 పాస్టర్ గారులు వెనకాలే వాటర్ బాటిల్స్, బ్యాగులు పట్టుకుని 3 అసిస్టెంట్ పాస్టర్ గారులు వచ్చారు. అయ్యగారులు పైన పిలిచి కూర్చోబెట్టారు. నన్ను రాజాలను కూర్చోబెట్టినట్టుగా ఇక కింద వాళ్ళ శిష్యులు మాట్లాడుకుంటున్నారంట. శిష్యుడు అంటాడు, ఒక శిష్యుడు, అదిగో ముందు ఇక్కడ పాస్టర్ గారు ఎవరు అనుకున్నాం, మా అయ్య గారు. మా అయ్య గారు అందరికంటే గొప్పడు. పక్కన అంటాడంటే, కాదు మా అయ్య గారు అంత మీ అయ్య గారికి ఎక్కడ ఉంది అంటాడు. ఇంకొకటి అంటాడు, వాళ్ళందరికంటే మా అయ్య గారికి గొప్పయ్యా, మీకేం తెలుసు. వీళ్ళు 3 వాదులు ఆడుకుంటా ఉన్నారండి. ఈలోపు ఒక పెద్ద ఆయన నెమ్మదిగా వాళ్ళ దగ్గరికి వెళ్ళాడండి. ఏమయ్యా అక్కడ కూటం జరుగుతుంది, అప్పుడు ఏం జరిగిందంటే, కాదండి మా అయ్యగారిని చీఫ్ చేసి మాట్లాడుతున్నాడు ఈయన అంటాడు. ఇంకొక ఆయన అంటారు, మా అయ్యగారిని చేసి మాట్లాడుతున్నాడు అన్నారు. సరే ఇదంతా ఆపండి, ఒక్కొక్క మాటలో మీ అయ్యగారి గొప్పతనం ఏంటో చెప్పండి అన్నాడు. ఇక మొట్టమొదటి ఆయన అంటాడంట, మా అయ్యగారు అంటే ఏమనుకుంటున్నారండి, ఆయన ప్రసంగం స్టార్ట్ చేశాడంటే గొప్ప గొప్ప పండితులకి, మహామేధావులకి అర్థం కాని సంగతులు చెప్తాడు. ఓహో అట్లాగా. ఇక పక్క ఆయన అడిగారంట, మరి మీ అయ్యగారి ప్రత్యేకత ఏంటి చెప్పమన్నారంట. ఈయన అంటాడంట, మా అయ్యగారు ప్రత్యేకత ఏంటో తెలుసా, ఆయన ప్రసంగం స్టార్ట్ చేశాడంటే ఆయన చెప్తే మేధావులకి అర్థం కాదేమో, కోటంకి వచ్చిన ఒక్కళ్ళకి అర్థం కాని సంగతులు చెప్తాడు ఆయన. అర్థమైందా అన్నాడంట. ఓహో అదా. ఈ పెద్ద ఆయనకి మర్చిపోతుంది. 3వ ఆయన్ని అడిగాడంట, మరి మీ అయ్యగారి సంగతి ఏంటి అన్నాడు. మా అయ్యగారి సంగతి చెప్తాను ఏనండి, అసలు ఆయన ఏం చెప్తాడో ఆయనకే అర్థం కాదు అన్నాడు. స్తోత్రం కలిగినాక. ఒక ఆయన చెప్తేనేమో పండితులకు అర్థం కాదు, ఇంకొక ఆయన చెప్తే కోటకు వచ్చిన వాళ్ళకి ఒక్కడికి అర్థం కాదు, ఇంకొక ఆయన చెప్తే ఆయన ఏం చెప్తున్నాడో ఆయనకి అర్థం కాదంట. అందుకని జ్యోతి ప్రకాష్ గారికి ఆ సంగతి తెలిసినాను ఒక్కడే పిలిచాడు వాడు. హల్లెలూయా. ఇలా చేతులు ఊపుతూ చెప్తాం హల్లెలూయా. భలేనే ఉండి అండి మీ పొళ్ళు. అప్పుడప్పుడు నా భార్య గుర్తొస్తుంది మీ పొళ్ళుని చూసినప్పుడు. ఆమె ఏమంటుందో తెలుసు, ఎక్కడికి వెళ్ళినా జనాన్ని నువ్వెచ్చండి అంటే, అట్లాగే నువ్వెత్తా. అది పొల్లికి ఇచ్చిన వెదడిచేయండి, అట్లాగే నువ్వు ఇస్తా. మరి మీరు మాత్రం ఇంట్లో ఇచ్చిపోకుంటాడు. అంటే మీ పొళ్ళు ఎడమో ఇలా అన్నారనుకో, ఇక వాక్యం కూడా అనుకోండి, మీ పళ్ళను చూసుకుని నవ్వడమే సరిపోద్ది అని చెప్తా ఉన్నది. ప్రభునామానికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరూ సంతోషంగా హల్లెలూయా. గిజ్జోను అనబడి యవనస్తుడు, ఇందాక నేను అవుట్లైన్గా చెప్పాను కదా, మీరు న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం చదువుకుంటే మీకు స్పష్టంగా నేను చెప్పిన సంగతులు అర్థమవుతాయి. మన సందర్భాన్ని బట్టి మనం ముందుకెళ్ళిపోవాలి. అప్పుడు యెహోవా, 23వ వచనం మనం చదువుకుంటే, అప్పుడు యెహోవా అంటున్నారు, నీకు సమాధానము, నువ్వు చావవు అన్నాడు. అప్పుడు ఈయన బలిపీఠం కట్టేసి ఆ బలిపీఠం మీద స్టాండర్డ్గా రాసేసాడు. ఇదిగోండి ఇక్కడ మనం బలిపీఠం మీద కృపాగ్ని మినిస్ట్రీస్ అని రాశాం కదా, అక్కడ ఆయన యెహోవా సమాధానకర్త. ఒకసారి మీ నోటితో చెప్పండి ఆ మాట అని రాసేసాడు అని. ఇక ఆ తరం గడిచిపోయింది, ఇంకో తరం వాళ్ళు వస్తున్నారు, దీన్ని చూస్తున్నారు, ఓ యెహోవా సమాధానకర్త. ఆ తరం అయిపోయింది, ఇంకో తరం వాళ్ళు. ఆ బలిపీఠం అలా ఉండిపోతే తరతరములకు అర్థమయ్యే విషయం ఏంటంటే, యెహోవా అంటే యేసు ప్రభు మనిషికి సమాధానం ఇచ్చే దేవుడు. హల్లెలూయా. పాతకాల పాట ఉంటుందండి, నాకు ఇష్టమైన పాట, ఏపీ మాస్టర్ గారు రాసిన పాట. శాంతి సమాధానాధిపతి, స్వాంతములో ప్రశాంతనిధి, శాంతి సమాధానాధిపతి, స్వాంతములో
శాంతనిధి శాంతి స్వరూప జీవన దీప శాంతి సువార్తనిధి సిల్వధర పాపహర శాపహర. హల్లెలూయా. పాటల ప్రపంచంలోకి వెళ్ళిపోయామనుకోండి, మన టైం ఎక్కువ అయిపోద్ది. అందరూ సంతోషంగా హల్లెలూయా చెప్పండి. శాంతినిచ్చేవాడు యేసు ప్రభువారు. ఇక్కడ ఈ బలిపీఠం నాటి నుండి నేటి వరకు చెప్తా ఉంది. యేసయ్య నీకు సమాధానం ఇస్తాడమ్మా, యేసయ్య నీకు సమాధానం ఇస్తాడయ్యా. నీ కలవరం తొలగిస్తాడు, నీ సమస్య తీరుస్తాడు. ఆయన ఆకాశానికి భూమికి అనంత విశ్వానికి సృష్టికర్త, సర్వశక్తి గల దేవుడు, అనితర సాధ్యుడు. ఏ కార్యమైనా నీ జీవితంలో చేయగలిగిన వాడు. హల్లెలూయా. మారాని మధురంగా మార్చేవాడు, చచ్చిపోతాడు అనుకున్న వాడిని బతికించి నిలబెట్టే దేవుడు. ప్రియులారా, ఇక ఇతనికి చావు లేదనుకున్నాడు దెబ్బకి కింద పాతాళంలో పడేసే దేవుడు. మాటలో, శక్తిలో, బలంలో ఎదురులేని మహారాజు. హల్లెలూయా. అది శక్తిని గుర్తించాలి మనం. కళ్ళుండి ఎప్పుడు నిన్ను చూస్తాడు, చెవులుండి నీ ప్రార్థన వింటాడు, నోరుండి నీతో మాట్లాడతాడు, మనస్సుండి నీ పరిస్థితి అంతా గమనించి నీకు సహాయం చేసే మనసున్న మంచి దేవుడు. స్తోత్రం కలుగునుగాక. మనసున్న మంచి దేవా నీ మనసు నాకిచ్చ పట్టమన్నాను నీ ఎంత చూసింది. మనసున్న మంచి దేవా నీ మనసు నాకిచ్చావా. మనసు చెప్పని కొడతారు కదా. మనిషిగా దిగి వచ్చావా, నా మదిని కోవెలగా అలచుకోవయ్యా, నా హృదిని ఆరాధుగా నిలిచిపోవయ్యా, నా మదిని కోవెలగా మలచుకోవయ్యా, నా హృదిని ఆరాధుగా నిలిచిపోవయ్యా. మనసున్న మంచి దేవా నీ మనసు నాకిచ్చావా. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డ, మనసు లేని మోగ మూర్ఖుడు కాదు మన తండ్రి. మనసుండి నీకు సహాయం చేసేటువంటి దేవుడు. ఎంత నిన్ను ప్రేమించాడో తెలుసా? తన ప్రాణాన్ని నీ కొరకు ఇచ్చేసాడండి. లోకంలో మనకు బంధువులు ఉంటారు, స్నేహితులు ఉంటారు, మన రక్తాన్ని పంచుకున్న వాళ్ళు ఉంటారు.